ఆయన అంటారండి మా కేసీఆర్ గారిని పట్టుకొని సంపాలా బొంద పెట్టాలా తొండలేయాలంటే నువ్వు చావాలని మీ ఎందుకు కోరుకోవద్దు. పదవి ఉన్నోడే నువ్వు పనికి మళ్ళీ మాట్లాడుతుంటే మాకు ఏ పదవులు లేవు. మాకు ప్రేమ ఉంది కేసీఆర్ గారి మీద. ప్రేమ ముందులా నీ పదవి ఎంతవరకు నువ్వు 5 ఏళ్ళ నుండి పీకుతావు. మా ప్రేమ సత్యంత కాలం ఉంటుంది కేసీఆర్ గారి మీద. ఆయన సాగు వరకున్నావు నువ్వు అటే పోవాలి. డల్లాసులో మునగాలని మేము అనుకోమా? దావూసులో సాయిస్గాలను చచ్చిపోవాలని మేము కోరుకోము. ఎందుకంటే మేము 3 ఏళ్ళు ఉంటే 30 ఏళ్ళు రాజకీయంగా మేము ఉంటాం. రైతుల పక్షాన కోరుకునేది ఒకటే. ఫైనల్గా ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ఒకటి, ఏ విచారం లేదు. ఇది ఒక డైలీ సీరియల్. మొన్న హరీష్ అన్నని, నిన్న రామన్నని, ఇలా సత్తరని, రేపు ఎవరిని తీసుకపోయినా, రేపు మిమ్మల్ని తీసుకపోయినా జరిగేది ఏం లేదు. ఏం జరుగుతుంది అంటే ఏదో ఒక పుటకం, ఒక స్కామ్ జరుగుతుంది. ఒక విచారణ పేరుతో ఇక్కడ వేధించకుండా అక్కడ ల్యాండ్లు అమ్ముకోవడమో, లేకపోతే ఇంకో పాలమూరు రంగారెడ్డి బెయిల్ చేయడమో, కాళేశ్వరం కుట్ర చేసి కూడబెట్టినట్టు ఏదో జరగబోతుంది. ఇండికేషన్ అనమాట. తుఫాను ఏది అంటారుగా, మామూలుగా భూకంపం వచ్చేటప్పుడు, తుఫాను వచ్చేటప్పుడు ఎంత సముద్రం సైలెంట్గా ఉంటుందో ఇలా ఇదే జరుగుతుంది రాష్ట్రంలో. ఒకటి, యనమల రేవంత్ రెడ్డికి పరిపాలన చాదగాక చదువు నేర్చుకోవడానికి పోతుండే. ఆ చదువు చెప్పడానికి కేటీఆర్ అన్న పోతుంది. చదువు నేర్చుకునేటోడు గొప్పవాడా, చదువు చెప్పేటోడు గొప్పవాడా? అందుకే ఈ రాష్ట్రంలో గొప్పలు ఎవరు చేసుకొని ఇప్పుడు ఒకటి, యనమల రేవంత్ రెడ్డికి ఒకటి చెప్తున్నాం, నీ ఎగవేతల వల్ల మా రైతుల బతుకులు ఆగమైపోయినాయి. విచారణ పేరుతో మమ్మల్ని వేధించే బదులు నీకే ఒక విచారణ చెప్తున్నాం, సింపుల్ విచారణ. ఓటు నోటు కేసు ఏమైంది, అది విచారణ చేసుకో. మీరు రేపు ప్రగతి భవన్ని, ప్రజాభవన్ చెప్పి రోజు అక్కడ కాగితాలు తీరి అన్నాడు. మా ముఖ్యమంత్రి కనపడట్లేదు, మా విద్యాశాఖ మంత్రి కనపడట్లేదు, మా హోంమంత్రి కనపడట్లేదు. రేపు మేము కూడా ఉప ముఖ్యమంత్రికి లెటర్ ఇవ్వబోతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని.